హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త, భారీగా పెరిగిన పెన్షన్లు, పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోట్లాది మంది పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతన సంఘం సిఫార్సుల కాలపరిమితి డిసెంబర్ 31, 2025తో ముగియనున్న నేపథ్యంలో తదుపరి వేతన సవరణ కోసం ఉద్యోగ సంఘాలు ఉద్యోగులలో అంచనాలు పెరుగుతున్నాయి. ఇది అమలైతే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో చారిత్రాత్మక పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉంది. ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు, కాలపరిమితిపై చర్చ. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ సాంప్రదాయం ప్రకారం 2026 జనవరి 1 నుండి ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు అమలు కావాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత అనుభవం ఏడవ వేతన సంఘాన్ని 2014లో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత 2016 జనవరి 1న సిఫార్సులు అమల్లోకి వచ్చాయి. అంటే కమిషన్ ఏర్పాటు నుండి అమలు వరకు దాదాపు 2 ఏళ్ల సమయం పట్టింది. ప్రస్తుతం అంచనా. ఇదే తరహాలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైనప్పటికీ కమిషన్ తన నివేదికను 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకుని అమలు చేయడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మరియు వేతనాల పెరుగుదల అంచనాలు. ప్రతి వేతన సంఘంలో అత్యంత కీలకమైన అంశం ఫిట్మెంట్ ఫ్యాక్టర్. ఇది ఉద్యోగి యొక్క బేసిక్ పేను ఎంత రెట్లు పెంచాలో నిర్ణయిస్తుంది. ఏడో వేతన సంఘం ఏడవ వేతన సంఘంలో 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ని అయితే సిఫార్సు చేసింది. దీని ఫలితంగా కనీసం మూల వేతనం అనేది 7,000 నుంచి 18,000కు పెరిగింది. ఎనిమిదవ వేతన సంఘంపై డిమాండ్లు. ఎనిమిదవ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను కనీసం 3.68 రెట్లు పెంచాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఈ డిమాండ్‌కు దగ్గరగా నిర్ణయం తీసుకుంటే జీతాల్లో భారీ పెరుగుదల ఉంటుంది. అంచనా. కొన్ని నివేదికల ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను ఉద్యోగుల డిమాండ్ మేరకు పెంచితే లెవెల్ 1 ఉద్యోగులకు కనీస మూల వేతనం ప్రస్తుతం ఉన్న 18,000 నుంచి 26,000 లేదా అంతకంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. పెన్షనర్లకు భారీ లబ్ధి. పెరగనున్న కనీస పెన్షన్. వేతన సంఘం సిఫార్సులు కేవలం ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లకి కూడా వర్తిస్తాయి. ఏడవ వేతన సంఘం ప్రభావం. ఏడవ సెవెంత్ పే కమిషన్ సిఫార్సుల తర్వాత కనీస పెన్షన్ 3,500 నుండి 9,000కు పెరిగింది. ఎనిమిదవ వేతన సంఘంతో అంచనా. ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు అమలైతే పెన్షనర్లకు కూడా అదే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వర్తిస్తుంది. దీనివల్ల కనీస పెన్షన్ ప్రస్తుతం ఉన్నటువంటి 9,000 నుంచి 20,000 లేదా 25,000కు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది రిటైర్డ్ ఉద్యోగుల జీవితాల్లో గణనీయమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రభుత్వానికి ఆర్థిక సవాలు మరియు తుది నిర్ణయము. ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల అమలు ప్రభుత్వానికి ఒక పెద్ద ఆర్థిక సవాలుగా మారనుంది. జీతాలు, పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా లక్షల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువలన ప్రభుత్వం ఈ చిక్కులన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సమగ్ర సమీక్ష నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటుంది. ఉద్యోగుల ఆకాంక్షలు, దేశ ఆర్థిక పరిస్థితిని సమన్వయం చేస్తూ ఆచరణీయమైన మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు అధికారికంగా ప్రకటించిన తర్వాతే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వేతనాల పెంపుపై స్పష్టత వస్తుంది. అయితే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు గణనీయమైన ఆర్థిక లబ్ధి పొందనున్నారనే వార్తలు వారిలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ప్రధాన అంశాలు. ఏడవ వేతన సంఘం పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో ఎనిమిదవ వేతన సంఘంపై ఊహాగానాలైతే మొదలయ్యాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఉద్యోగ సంఘాల భారీ డిమాండ్లు, కనీస వేతనం, పెన్షన్లో గణనీయమైన పెరుగుదల అంచనా, ప్రభుత్వ ఖజానాపై పడనున్న భారం, ఆర్థిక ప్రభావాలపై చర్చ. ఎనిమిదవ వేతన సంఘంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు మరియు పెన్షన్లలో భారీగా పెరుగుదల కనిపించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఫ్రెండ్స్.